మాకు ఇళ్ల స్థలం లేదు. 20 సంవత్సరాల మట్టి లేదండి ఇళ్ల స్థలం. పెట్టుకున్నా కానీ రావట్లేదు. మాకు ఇల్లు కూడా వీళ్ళకి లేవండి. మరి అసలు అద్దెలకే ఉంటున్నాము. ఇళ్ల స్థలం కోసమే ఇక్కడికి వచ్చాము మేము. మాకు ఇవ్వలేదండి. మాకు అసలు నాకు 2 పిల్లలు. మేము అద్దెకే ఉంటున్నాము. ఇళ్ల చోటి ఎన్నిసార్లు పెట్టినా కానీ రావట్లేదు. మాది మైలవరం అయ్యప్ప నగరం. వీళ్ళ కృష్ణాపాలెం. వీళ్ళకైతే అసలు ఇళ్ల స్థలాలు లేవు. ఇల్లులు ఉన్నాయి కానీ అసలు మేము ఎవరు కలిసినా కానీ ఇస్తామంటున్నారు, ఇవ్వట్లేదండి. మాకు రావట్లేదు. ఎన్నిసార్లు పెట్టినా మాకు ఇవ్వట్లేదు. మేమనే కాదు, మా తరఫున చాలా మంది ఉన్నారు అసలు లేని వాళ్ళు. వర్షాలు వస్తే ఇల్లు మునిగిపోయి కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అనాథ పిల్లలు వాళ్ళందరం ఉన్నారు. వీళ్ళైతే మరీ అసలు ఈ నీళ్ళుగా అయితే ఇంట్లోనే ఉంటాయి. పరిస్థితి కొంచెం మాకు ఇళ్ల స్థలాలు వచ్చేలాగా చెప్తే చాలండి. కృష్ణారావుపాలెం సార్ మాది. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు సార్. వికలాంగులు కూడా ఉన్నారు, కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు కూడా ఉన్నారు సార్. తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఉన్నారు. సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు సార్, మాకు ఇవ్వలేదు సార్. ఇస్తారన్నారు, ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చినా కూడా ఇంకా పంచలేదు సార్, ఇంకా ఇవ్వలేదు. మామూలు కలిసాం సార్, వాళ్ళు ఏమి సాయం చేయలేదు. ఇళ్ళు కట్టించి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి ఉన్నారు కదా సార్. మరి వికలాంగులు ఉన్నారు, కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు ఉన్నారు, మళ్ళీ తల్లి లేని పిల్లలు ఉన్నారు, తండ్రి లేని పిల్లలు ఉన్నారు. వాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఇల్లు స్థలాలు ఎప్పుడు పెట్టుకున్నా మాకు వెనక మాది రోడ్డు పక్కన సార్. ఇల్లు రోడ్డు పక్కన, రోడ్డు వచ్చి సగం పోయింది, ఇంకా సగం ఉంది. ఎన్ని గవర్నమెంట్లలో పెట్టుకున్నా మాకు ఇల్లు మాత్రం రాలేదు. ఇంకా వీళ్ళ ద్వారాగా నేను వచ్చాను. మాకు ఇల్లు కావాలి, ఇల్లు స్థలం కానీ ఇల్లు కానీ ఏదైనా కావాలి అని చెప్పేసి వచ్చాను సార్. అలాగే మా వీధిలో వచ్చేసి బైపాస్ రోడ్డు మెయిన్, లైట్లు మాత్రం వెలగవు సార్. నైట్ టైం అయితే ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ వరకు లైట్లు కూడా వెలగవు. చాలా యాక్సిడెంట్లు అవి ఇవి బాగా జరుగుతూ ఉన్నాయి. దాని గురించి కూడా మొత్తం అన్నీ ఒక లిస్టు పేపర్ మీద రాసి మేము ఇవ్వటం అయితే జరిగింది కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు చూసి స్పందించి మాకు న్యాయం చేస్తామని చెప్పారు. మొదటి నుంచి లేవు సార్. మాకు ఫస్ట్ నుంచి లేవు. మాకు ఉండేది చిన్నది, అది 6 మీద మాకు అన్న ఫ్యామిలీ మెంబర్స్ ద్వారాగా ఉంది. దాంట్లో ఉంది కదా అని చెప్పేసి ఎప్పటికప్పుడు కొట్టేస్తున్నారు. ఇప్పుడు వచ్చి చూసుకున్నా మాకు ఇల్లు లేదు. మేము రెంట్కే బయట 5,000 6,000 రెంట్ కట్టుకొని ఉంటున్నాము. పిల్లలు చదివించుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఆసరాగా వీళ్ళు వచ్చారు. మేము ఇలా చేస్తామని చెప్పి వస్తారా అని చెప్పి అన్నారు. వచ్చాము సార్. మున్నీ గారు మా మహిళా అధ్యక్షురాలు పటాన్ మున్నీ గారి తరపు నుంచి మేము వచ్చాము సార్. అని అంతకుముందు అక్కడ ఇచ్చాం సార్. అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో అట్లా మా మేడం వాళ్ళు తరపున వెళ్ళి ఇచ్చారు సార్. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాము సార్.